విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పీజీ విద్యార్థిని దీపిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బుధవారం రాత్రి విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లారని, తోటి వైద్యులు తీవ్ర యత్నాలు చేసిన దీపిక మరణించిందని సూపరింటెండెంట్ ఏడుకొండలరావు తెలిపారు. జూనియర్ పీజీ విద్యార్థితో కలిసి హోటల్ నుంచి ఆహారం తెప్పించుకుని తిన్న తర్వాత కడుపులో నొప్పిగా ఉన్నట్లు, వాంతులు వస్తున్నట్లు దీపిక చెప్పారన్నారు. పోస్టుమార్టం తర్వాత దీపికపై మృతిపై స్పష్టత వస్తుందని జీజే సూపరింటెండెంట్ చెప్పారు. డాక్టర్ దీపిక థర్డ్ ఇయర్ స్టూడెంట్ ఎనస్థీషియా డిపార్ట్మెంటు తోటి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫస్ట్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్తో కలిసి డ్యూటీ చేస్తున్నారు. నిన్న నైటు బయట నుంచి కూడాను డిన్నర్ ఫుడ్ తెప్పించుకొని తినటం జరిగింది. ఇంకా జూనియర్ పీజీ ఫస్ట్ ఇయర్ పీజీ ఏంటంటే వేరే డిపార్ట్మెంట్స్ నుంచి క్యాన్యులో పెట్టించుకోవటానికి, తర్వాత ట్యూబుల గురించి వాటి గురించి కాల్స్ వస్తే వెళ్ళి పేషెంట్ చూడటానికి వెళ్ళిందనమాట. నువ్వు వెళ్ళిరా, నా కడుపులో బాగలేదు, కొంచెం కడుపు తిప్పుతున్నట్టుంది, కొంచెం వికారంగా ఉంది, నువ్వు వెళ్ళేసి వచ్చేసి నాకు చెప్పు, అలాగే నువ్వు వెళ్తున్నావు కదా, ఈలోపు నాకు కొంచెము వికారం తగ్గించేది, కడుపులో తిప్పుతున్నట్టుందిగా, అలాంటి తగ్గించే ఇంజెక్షన్ నాకు ఒకటి చెయ్యి అని అంటే ఆ వికారం ఇంజెక్షను ఆండన్సెట్రాన్ అంటారు, ఆ ఇంజెక్షన్ చేయటం జరిగింది. ఒక 20 నిమిషాల తర్వాత కింద పేషెంట్ చూసిన తర్వాత పేషెంట్ గురించి చెప్పటానికి మళ్ళీ ఆ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ డాక్టర్ దీపికాకి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ కాలేదు. ఆమె వెళ్ళి చూసేసరికి అప్పటికే కొంచెం అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నారనమాట దీపిక గారు. అప్పుడు ఏమైందంటే ఈ ఫస్ట్ ఇయర్ పీజీ అప్పటికప్పుడు రిసర్చేషన్ చేస్తూ ఫోన్లు చేసి అందరిని రమ్మంటాం, తర్వాత సిపిఆర్ చేయటము అంత ప్రయత్నం చేసినా కానీ మేము రివైవ్ చేయలేకపోయాము. అరౌండ్ 5:30కి అట్లా పేషెంట్ డాక్టర్ దీపిక గారు చనిపోవడం జరిగిందని వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ ఇన్సిడెంట్ గురించి ఒక ఎంక్వైరీ కమిటీ కూడాను ఇప్పుడే అపాయింట్ చేశాను. అంటే ఏ కారణం అనేది కూడాను ఇంకా ఏదైనా పోస్ట్ మార్టం ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత పోస్ట్ మార్టం పోలీస్ ఎంక్వైరీలోనూ ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంటుంది.